నా ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వంలో బాగానే ఉంది కానీ ఈ అప్పులు చేసి ఇవ్వటం అనేది నా వంతు బాగోలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కూడా పర్వాలేదు, బాగానే స్పందిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏదైనా కూడా పరిగెడుతున్నాడు, బాగానే ఉంది. ప్రస్తుతానికి అయితే కూటమి ప్రభుత్వం పరిపాలన ఎట్ ఎ టైం టీడీపీ గవర్నమెంట్ సిబిఎన్ ఫామ్ హౌస్ మేడం. నిన్నే కదా హౌస్ వెళ్ళారు. రైతుల కోసం అని చెప్పి కొన్ని పథకాలు పెడతామని చెప్పేసి అంటున్నారు. వ్యవసాయం చేస్తే రైతు భరోసాలో రాపించుకోవాలి. ఏదైనా రాపించుకుంటేనే రైతుకి నష్టం అయితే కనుక వాళ్ళ నుంచి వస్తుంది. రైతు భరోసా రాపించుకోకపోతే ఏమి రావట్లేదు. నా ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం బాగానే ఉందమ్మా. ఇప్పటివరకు అయితే ప్రజెంట్ బాగానే ఉంది. అన్న క్యాంటీన్ పెట్టారు, మరి అన్నీ బాగానే వస్తున్నాయి. 1 by 1 అంతా అన్ని పథకాలన్నీ 1 by 1 వస్తాయి. మరి అన్ని పథకాలన్నీ 1 by 1 వస్తాయి. లేట్ అవుతుంది మరి. ఇక ఏం చేస్తాను, అక్కడ ఖజానా లేదు. మరి ఇప్పుడు ఖజానా లేదు, అప్పులు చేయాలా? అయినా ఇది అసలు ఈ పద్ధతి కరెక్ట్ కాదు. అప్పులు చేసి పంచడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఏదన్నా ప్రభుత్వంలో ఖజానా ఉంటే ఇవ్వాలి, కానీ ఈ అప్పులు చేస్తున్నారు. ఈ బాగా ఇది ఒక అన్ని స్టేట్లు ఇలానే తగలడింది. బాగా అంత అప్పులు చేయటం, ప్రజలకి డబ్బులు పంచేయటం. డబ్బులు దేనికి పంచడం? కావాలంటే ఉప్పులు పప్పులు నూనె వస్తువులు అవన్నీ తగ్గించారు, ప్రతి ఒక్కరికి పనికి వస్తాయి. దాని మీద ఇది అవుతుంది. అంతేకాని కేజీ నూనె 200లకు పెట్టేసి నువ్వు పథకాలు చేసేసి ఇది చేస్తే సుఖం ఉంటుంది. ఇప్పుడు అదే వచ్చింది బాధ. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించుకొని ప్రజలు తినే వస్తువుల మీద వాటి మీద తగ్గించేసి ఇది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నా ఒక్కడికే 10,000 3,000 4,000 ఇచ్చే కన్నా అవన్నీ దానికి అందరికీ ఉపయోగపడుతుంది. పేదోడు ఎక్కడో మూలన ఉన్న పేదోడికి కూడా ఉపయోగపడుతుంది నూనె పప్పులన్నీ. అందుకనే మనం ఏంటంటే అసలు ఈ సిస్టమే దరిద్ర సిస్టమ్. ఈ అప్పులు చేయటం, బాగా పంచటం, అప్పులు చేయటం, పంచటం. అప్పులు లేకుండా లేదు ప్రభుత్వ ఖజానాలో ఇంత ఉంది, ఇన్ని వేల కోట్లు ఉంది, ఇన్ని లక్షల కోట్లు ఉంది, ఇంత లక్షల కోట్లు కింద ప్రజలకు చేయాలి అని ఇవ్వాలనుకుంటాం అనేది అయితే కాదు. అది అప్పులు చేస్తున్నారు, తీసుకొచ్చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కాదు. అది అలా చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుద్దంటే రాను మన ఇండియాకి చాలా అప్పులు. ఇప్పుడు ఒక స్టేట్ వాడు ఇచ్చాడంటే ఒక స్టేట్ వాడు చేశాడంటే అర్థం ఉంది. అన్ని స్టేట్లు ఇలానే తగలంటాయి. ఇప్పుడు అందరూ ఇది బాగా డబ్బులు పంచటాలు. ఈ పంచడం వల్ల ఏం ఉపయోగం లేదు. కాకపోతే ఏంటంటే మనకు ప్రజెంటు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఉప్పులు పప్పులు అవన్నీ ధరలు తగ్గిస్తే ప్రతి ఒక్కరికి ఇది అవుతుంది. కేజీ నూనె వచ్చి 200 చేసేసి అది చేసి ఇచ్చేసి కన్నా అది కరెక్ట్ కాదు ఏమ్మా. అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఏంటంటే ఈ అన్న క్యాంటీన్ వల్ల ఏంటంటే పొరుగు నుంచి వచ్చి కష్టపడేవాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచో వస్తున్నారు, పనులు చేసుకున్న వాళ్ళు ఉంటారు, కొద్దిగా స్టూడెంట్ పిల్లకాయలు ఉంటారు, వాళ్ళకి కూడా కొద్దిగా బ్యాచిలర్లు ఉంటారు. ఏదో వాళ్ళకి ఈ ఫుడ్ అనేది బాగుంది కానీ ఇదేంటంటే ఈ డబ్బులు పంచడమే చాలా దరిద్రం. ముందు అప్పులు కొన్ని వేలు కూడా కాదు, లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు దేనికి? అన్ని స్టేట్లు ఇదే తగలాడుతున్నాయి. కాబట్టి ఇది చెప్పిన పథకాల్లో ఎంతవరకు ఇప్పుడు చెప్పిన పథకాలు ఎంతవరకు అమలు అవుతుందంటే ఇప్పుడు అదే చెప్తున్నారు. ఏంటంటే పథకాలు రావట్లేదు. ఏంటంటే ఇంక ఉండండి, అప్పుకి వెళ్తున్నాం, తెస్తున్నాం, ఉండండి, అప్పులు తీసుకొచ్చి అందరూ పంచుతామంట. అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఇప్పుడు సామాన్యుడికి ఏం కావాలా? ఉప్పులు పప్పులు నూనెలు అవన్నీ తగ్గిస్తే చాలు కదా. అవి చేయమంటున్నాను, అవి చేయట్లేదు. ఇప్పుడు ఇలాంటి అన్న క్యాంటీన్ పెట్టారు, ఇది బాగుంది. ఇది ఇప్పుడు నారా లోకేష్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు నారా లోకేష్ పరిపాలన అంటే ఈ లోక అనేది నేను అదైతే నా వల్ల కాదు, చెప్పడం రాదు. కానీ నాకు ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వంలో బాగానే ఉంది కానీ ఈ అప్పులు చేసి ఇవ్వటం అనేది నా వంతు బాగోలేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం బదిలీ లోకేష్కి ఇవ్వాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు లోకేష్కిను ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళకి వేస్ట్ అండి. వీళ్ళకి ఇవ్వటం కాదు. అది ఎంతసేపు చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే అతనే అన్నీ చేస్తాడు. ఎందుకంటే అతని మైండ్లో ఎవరైతే అంటే ఒకటి విజన్ నమ్మాలి ఆయన్ని. అరే మీరు ఇలా చెయ్యండి, ఇలా చేస్తే మన ప్రజల్లో ఇది వెళ్తాం అని ఆయన విజన్ వీళ్ళందరూ ఇది పడాలి. అంతేగాని ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. సినిమా డైలాగులు కాదు. ఇప్పుడు ఈయనైనా లోకేష్ అయినా ఏదైనా ఎవరైనా ఒకటేనండి. 4 సంవత్సరాలు ఏకదాటిగా సీఎం అయ్యాడు. 40 సంవత్సరాల దాకా ఆయన ఇదిగా ఉన్న అనుభవం ఉన్నాడు. కాబట్టి ఆడు పెద్ద బుర్రోడే, బాగుంటాడు,
చంద్రబాబు నాయుడు గారు ఆయనది బాగా చేయొచ్చు ఆయన. కానీ కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు ఈ వంతు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఈయన అనేది కాదు మనకి, అవి ముఖ్యం కాదు, అవన్నీ పక్కన పెట్టేయండి. అవన్నీ ఏంటంటే తర్వాత తేలుద్దాయి ఎవరు ఏంటి ఎవరు ఇట్లా ఏంటి వాళ్ళకి ఇస్తే ఈ పదవి ఇస్తే వాళ్ళు ఎంతవరకు ఇది చేయగలుగుతారు అనేది తర్వాత విజన్. అది పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఎంతవరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కూడా పర్వాలేదు, బాగానే స్పందిస్తున్నాడు, ఎక్కడెక్కడ ఏదైనా కూడా పరిగెడుతున్నాడు, బాగానే ఉంది. అలాగ ఉండాలి, అలాగ ఉంటేనే ఆయన ఒక సీనియర్ మోస్ట్గా తయారవుతాడు. అంతేగాని ఏమీ లేకుండా ఉన్నాడు సీనియర్ ఎక్కడ వేసినాడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఈ జగన్ గారు ఉన్నాడు, మొన్నటిదాకా ఇది చేశాడు, అది ఇది అన్నాడు, ఆయనకి రాదు, ఆయనకి పరిపాలన అంటే రాదు. ఆయన ఏంటంటే ఎవడో చెప్తే వింటాడా, విండు, నేనే చెప్పాలి నేనే చేయాలి. ఇక వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా దొంగలు అలానే ఇది అయ్యేది. అందుకని ఈయన కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా ప్రభుత్వం ఎలా నడిపితే బాగుంటుంది, ప్రజలకు ఏం కావాలి అనేది ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన అదే గుర్తు చేసుకొని చేస్తే మంచిదమ్మా. ఈ డబ్బులు పంపకం అనేది కరెక్ట్ కాదంట నేను. జగన్మోహన్ రెడ్డికి ఇంకా అంత సీన్ లేదు, లేదు, ఇంక అవ్వదు, అవకాశం ఇచ్చారు, అయిపోయింది. ఆయన జన్మలో ఇంక అవ్వడు, ఏమీ లేదు. ఇప్పుడైనా కూటమి కూడా ఇది కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు పిల్లకాయలకి చదువుల కోసం అన్నీ ఇది చేయటం కోసం అవి కడుతున్నారు, కొన్ని కంపెనీలు తేటానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఏదైనా తెస్తేనే అవన్నీ కొద్దిగా మన వనరులు వస్తేనే మనకి ఎవరికైనా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఏమీ లేకుండా ఇక్కడ పెట్టేసారనుకోండి, అది ఒకటి. రెండోది ఏంటంటే రాబోయే రోజుల్లో పంటలు అనేది ఉండదు, అన్ని కంపెనీలు అయిపోతున్నాయి, కంపెనీలు అయిపోతే పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, వర్షం రావాల్సిన టైంలో వర్షం రావట్లేదు, ఎండ రావట్లేదు, అలాగవుతుంది. ఎందుకని మన కాలుష్యం అలాగంటూ ఇది అవటం వల్ల మనకి అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ప్రభుత్వానికి ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఒకటే సలహా ఇవ్వాలి, ఏమంటానంటే నా ఒపీనియన్ ఏంటంటే చాలా బాగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అప్పులు చేసి ప్రజలకు పంచడం అనేది కరెక్ట్ కాదు. అది మెయిన్. ఎవరికి ఇవ్వాలి, ఆడు కరెక్ట్గా నిజంగా ఆడు వికలాంగుడు, వాడు ఏమి పని చేసుకోలేకుండా ఉన్నాడా, వాడు ఏంటిది కుష్టివేదోడు ఉన్నాడు, ఆడు ఏమి పని చేసుకోలేకుండా ఏమీ లేకుండా మంచాన్ని పడి ఉన్నాడు, వాడికి ఇచ్చారంటే ఒక అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇంటికి ఒకరు ఆల్కహాల్ డబ్బులు అంటే ఎంత, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పోనీ ఏమైనా ఖజానాలో వస్తున్న డబ్బులే కదా, పర్లేదు, మనం తిన్నది మిగిలింది పెడుతున్నాడు అనుకోవడానికి, అది కూడా కాదు, అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు వేలు కూడా కాదు, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు. ఈ లక్షల కోట్ల అప్పులు చేయటం వల్ల మన ఇండియాకి త్వరలో ఇబ్బందులు పడే రోజులు దగ్గరున్నాయని నేను అంటున్నాను. అది ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ప్రస్తుతానికి? అది కూటమి ప్రభుత్వం పరిపాలన మేము ఎట్ టైం టీడీపీ గవర్నమెంట్ సిబిఎన్ ఫామ్ హౌస్ మేడం, సిబిఎన్ ఫామ్ హౌస్ మేము చెప్పిన పథకాలు అమలు అవుతున్నాయా? లేవు మేడం, అదేగా చేస్తుంది. ఇప్పుడు నిన్నే కదా హౌస్ వెళ్ళారు, 3 రోజులు అవుతుంది. పరిపాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు కొత్త కదమ్మా, మరి వాళ్ళు కూడా 6 నెలలు అయింది అనుకో, మరి వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మరి అది ఇది ఉంటుంది కదా. మరి కొత్త ప్రభుత్వం అంటే కొద్దిగా ఎట్టయినా ఒక 6 నెలలు ఒక 8 నెలలు అనుకుంటా ఉంటారు కదా ఏ ప్రభుత్వం వచ్చింది. మరి ఇక అదే వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళాలనే చూస్తారు, ఎప్పుడు పరిపాలన బాగుండాలనే చూస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన పథకాల్లో ఎంతవరకు అమలైనవి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరకు మరి అమలైనట్టు ఏం లేదు తల్లి. మరి అన్న క్యాంటీన్ బాగానుంది, ఫ్రీస్కి దొరుకుతుంది. గ్యాస్ సిలిండర్కి మేము తెచ్చాం కానీ అంత క్రితం తెచ్చాం, మరి ఇది అమల్లోకి వచ్చిన కానీ తేలేదు. ఇప్పుడు అయిపోయి వచ్చింది, ఇప్పుడు వెళ్తే కానీ తెలియదు. మరి కొందరు పడుతున్నాయి అన్నారు, 800 పడుతున్నాయి అన్నారు కొందరు. వస్తుందమ్మా, ఆ పెన్షన్ ప్రాబ్లం ఏం లేదు. ఆదివారం వస్తే కనుక శనివారం ఇచ్చేస్తున్నారు, ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నారు, ఇంటింటికి పిలిచి వాళ్ళే ఇస్తున్నారు. పొద్దున్నే 6 ఇచ్చేస్తున్నారు మా ఏరియాలోనే, అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అదంటే జనం మీద కదమ్మా, మరి మనం ఏం చెప్తాం, ఎవరి నిర్ణయం ఎట్లా ఉండదో తెలియదు. చదువుకున్న వాళ్ళని బట్టి కాదు కొంత ఉంటుంది, మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళని బట్టి ఎటు అయితే అటు అవుతుంది. ఇంతకు ముందున్న గవర్నమెంట్కి ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? అంటే మేము అయితే వ్యవసాయం చేసుకునే వాళ్ళం కదా, మాకు అంతగా తేడా తెలియదమ్మా. అదే సిటీలో చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది, అది వస్తుంది. మనం తేడా అంటే ఏం చెప్తాం, మాది తప్పదు కదా, వెళ్తాం చేలోకి వెళ్తాం రావటం, అది తప్పదు. రైతుల కోసం అని చెప్పి కొన్ని పథకాలు పెడతామని చెప్పేసి అంటున్నారు, దాని గురించి మీకు ఏమైనా తెలుసా? అంటే వ్యవసాయం చేస్తే రైతు భరోసాలో రాపించుకోవాలి, ఏదైనా రాపించుకుంటేనే రైతుకి నష్టం అయితే కనుక వాళ్ళ నుంచి వస్తుంది. రైతు భరోసా రాపించుకోకపోతే ఏమి రావట్లేదు, మనం రాపించుకుంటే ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సలహా? ఈ ప్రభుత్వానికి అంటే అందరు కొంచెం అదే ఇదిరాలేదు అంటున్నారు కదా, కొంచెం వాళ్ళు ఏదైనా ఆలోచించి త్వరగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పథకాలు తొందరగా అమలైంది అనుకమ్మ. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, ఇసుకుంది,
ఇప్పుడు ఎలాంటి అమలైనవి కాబట్టి మిగతాయి కాడ అమలైతే గవర్నమెంట్ ముందుకెళ్తుంది.